సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల వార్షికోత్సవం ప్రిన్సిపల్ బావోతు రాజన్న ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సిద్దిపేట జిల్లా డిఐఈఓ రవీందర్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, హిమబిందు, జగదేవ్పూర్ ఎంఈఓ మాధవరెడ్డి, వివిధ పాఠశాలల హెడ్ మాస్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు శ్రద్ధతో కష్టపడి చదివి ఐపీఈ ఎగ్జామ్స్ లో మంచి మార్కులు సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకున్నారు. అలాగే వివిధ పాఠశాలల్లో నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందించారు. అదేవిధంగా కళాశాల లాస్ట్ ఇయర్ టాపర్ కుమారి శిరీషకు అదరాసుపల్లి నరసింహరామయ్య స్మారక ప్రతిభా పురస్కారంతో పాటు 4,000 నగదును బహుమతిని అందించారు. కాగా కార్యక్రమంలో విద్యార్థులు తమ ఆటపాటలతో అందరినీ అలరించారు. ఇప్పుడు ఎందుకు చరిత్ర ఉంది అంటే చుట్టుపక్కల ఎక్కడ జూనియర్ కాలేజీ లేని సందర్భంలో ఈ ఊర్లో జూనియర్ కాలేజీ ఉంది. ఇది మామూలు గ్రామ పంచాయతీ. ఎందుకు నేను చెప్తున్నానంటే నేను పక్కన ఉన్నటువంటి గజ్వెల్లో అప్పుడు 1980లో ఎస్ఎస్సి అయింది. నాది 1980లో ఎస్ఎస్సి అయినా ఆడ కాలేజ్ లేదు. అది తాలూకా హెడ్ క్వార్టర్, సమితి హెడ్ క్వార్టర్. బట్ ఇక్కడ ఓన్లీ మామూలు మేజర్ గ్రామ పంచాయతీ కూడా కాదప్పుడు. ఇక్కడ అప్పుడు కాలేజ్ ఉంది. అర్థమైందా? కాబట్టి దీనికి అప్పుడు ఈ కాలేజీ రావడానికి కృషి చేసినటువంటి గ్రామానికి చెందినటువంటి నరసింహారామయ్య పంతులు గారు, వారు విద్య కోసం అంత తాపత్రయపడి మా ఊర్లో కాలేజీ ఉండాలనేటువంటి ఆయనకున్న సాన్నిహిత్యంతో అప్పటి పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో ఇక్కడ ప్రయత్నించి ఇక్కడ తెప్పించడం జరిగింది. కాబట్టి ఈ కాలేజ్ చరిత్రను మీకు ఆల్రెడీ చెప్తున్నారొచ్చు, చెప్పినా మీకు దాని మీద విషయం తెలియకపోవచ్చు, కానీ అది పరిస్థితి. ఎక్కడున్నారని తెలియకపోవడం అడుగుతున్నాను. ఆ పోస్ట్ ఎక్కడ అనేది నేను చిన్నప్పటి నుంచి కూడా శుభాభినందన. మిగతా ఈ సిబ్బంది అందరికీ కూడా ఏం మాట్లాడిండ్రు, ఏం జరిగిందో కూడా చూడలేదు. కాబట్టి కనీసం ఒక 2 నిమిషాలైనా అవగాహన కోసమని చెప్పి సార్ నన్ను మాట్లాడమనగానే కొద్దిగా ఆగాను నేను. మొత్తానికి గత సంవత్సరం కూడా నేను ఈ పాఠశాలకు మా మిత్ర ప్రధానోపాధ్యాయ బృందంతో సహా కలిసి ఇలాంటి వేదికనే పంచుకోవడం జరిగింది. అప్పుడు ఇప్పుడు కూడా చూస్తున్నాడు. మీకు మంచి చురుకైనటువంటి ప్రిన్సిపల్ గారు ఉన్నారు. ఫస్ట్ ఐ అప్రిషియేట్ యువర్ ప్రిన్సిపల్ సార్ అండ్ ఆల్సో యువర్ టీమ్ సార్. ఎందుకంటే ఇది గవర్నమెంట్ కాలేజీ లాగా లేదు. బాగా రెస్పాండ్ కావడం, విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం, విద్యార్థుల నమోదు విషయంలో కూడా మనస్ఫూర్తిగా మేము ఏ స్థాయిలో ఉన్నామో మాకంటే మంచి స్థానంలో ఈ గ్రామీణ ప్రాంత పిల్లలు ఉండాలనేటువంటి ఆకాంక్షతో ఇక్కడి అధ్యాపక బృందం అంతా కూడా వాళ్ళు చేస్తున్న కృషిని నేను 3-4 సంవత్సరాలు నేను గమనిస్తూ వస్తున్నాను. కాబట్టి వారికి మరొక్కసారి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. అదేవిధంగా ఈ కళాశాలలో చదువుతున్నందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఎందుకంటే ఇట్లాంటి అధ్యాపక బృందం అనేది ఒకప్పుడు మేము చదువుకున్నప్పుడు ఉన్నారు, మధ్యలో మేము వేరే రకం కూడా చూసాం. ఇప్పుడు మళ్ళీ నేను ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి ఈ అధ్యాపక బృందాన్ని. కాబట్టి మీరు అదృష్టవంతులు. ఈ విషయంలో మీరు అందరూ కూడా మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోవాలి, అంటే చప్పట్లు కొట్టుకోవాలి, అంతేనా? ఓకే.